డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. గత వారం రోజులుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అరెస్టులు జరిగాయి. ఒకవైపు లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి, చాణక్య అరెస్ట్ కావచ్చు, మరొక వైపు జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ కావచ్చు, మరొక వైపు విడదల రజని మరిదైన విడదల గోపి అరెస్టు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయకుడైన మాధవ్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. ఎందుకంటే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక వ్యక్తి. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా కోర్టులో పోరాడి ఆయన బెయిల్ రద్దు చేపించి మరీ ఇప్పుడు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దీంతో రెడ్ బుక్ ప్రభావం మొదలైంది. లోకేష్ పక్కాగా స్కెచ్ వేసి మరీ వీళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తున్నాడు అనే ఒక ఇది మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో బాగా నాటుకుంది. ఎందుకంటే గత 10 నెలలుగా చూసుకుంటే పెద్దగా అరెస్టులు అనేవి ఏమీ లేవు, ఎవరిని విచారించింది ఏమీ లేదు. ఇక వల్లభనేని వంశీ కానీ గోరంట్ల మాధవ్ కానీ అని అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి కేసుల్లో ఇరుక్కుపోయారు. మరి ఆయన ఎస్సీ ఎస్టీ చట్టం ఎక్కడ అట్రాక్ట్ అవుతుందో అని ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసే ఆ పనిలో మరి వల్లభనేని వంశీ ఇరుక్కుపోయాడు. మరి ఇక గోరంట్ల మాధవ్ అయితే చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయటానికి వచ్చి ఆయన ఇరుక్కుపోయాడు. ఇక అది వాళ్ళు స్వయంగా చేసుకున్న స్వయం కృతాపరాధం అనుకుంటే, మరి ఇక ఇక్కడ లిక్కర్ స్కామ్లో వచ్చేటప్పటికి సిట్టు చాలా సమర్థవంతంగా పనిచేయటం, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో తేలుస్తారా అనే ఆ అనుమానాలు చాలామంది తెలుగుదేశం కార్యకర్తల్లో వచ్చేసరికి ఒక్క వారంలోనే చాలా రకాలైన అంశాలు కావచ్చు. ఇందుకు విజయసాయిరెడ్డి సహకరిస్తున్నాడు అన్నట్టుగా కొంత ప్రచారం నడుస్తూ ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డిని కూడా మరి ఈ కేసులో A5గా ఆయన కూడా చేర్చటం జరిగింది. రాజకేశ్ రెడ్డి అసలు దొరుకుతాడా అని అనుకునేవాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ పోలీసు వ్యవస్థలో తనకున్న ఈ ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని సమాచారం సేకరించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందిస్తున్న దాంట్లో రాజకేశ్ రెడ్డి ఎలాగైనా తప్పించుకుంటాడేమో అనే అనుమానాలు ఉన్న తరుణంలో రాజకేశ్ రెడ్డిని వలవేసి పట్టడం, ఖచ్చితంగా ఆయన తండ్రి గారిని తీసుకొచ్చి ఆయన్ని విచారణ చేస్తే దాన్ని కనుక్కోవడానికి రాజకేశ్ రెడ్డి ఆయనకి వాట్సాప్ ద్వారా ఆయనతో సంప్రదింపులు చేయటం, ఆయన ఫోను ట్యాప్ చేయటం ద్వారా కానీ ఆ సమాచారాన్ని సేకరించడం ద్వారా కానీ గోవాలో ఉన్నాడు రాజకేశ్ రెడ్డి అనే విషయం తెలిసి గోవాకి బృందం బయలుదేరి వెళ్ళటం, ఆ విషయం తెలుసుకుని ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన హైదరాబాదు ఇక్కడ ఎయిర్పోర్ట్కి రాజేష్ రెడ్డి అనే మారు పేరుతోటి టికెట్ బుక్ చేసుకొని వచ్చినప్పటికీ అక్కడి నుంచి చెన్నై వెళ్ళటానికి కూడా టికెట్లుండి బయటకు రాకుండా ఉంటే మరి ఎయిర్పోర్ట్ అథారిటీస్ తోటి కలిసి లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. దీంతో పాటుగా చాణక్య ఈ రాజకేశ్ రెడ్డి కోబ్రదర్ అని చెబుతున్నట్టుగాను ఈ లిక్కర్ స్కామ్లో ఈ డిస్టిలరీస్ నుంచి ముడుపులు వసూలు చేసే దాంట్లో కీలక పాత్ర వహించిన ఆ చాణక్య అలియాస్ ప్రకాష్ అనే వ్యక్తి అరెస్ట్ కూడా జరిగింది. వీళ్ళిద్దరు రిమాండ్ రిపోర్ట్లు ఇంకా చాలా పేర్లు ఉదహరించారు. విజయసాయిరెడ్డి పేరు కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి పేరు కావచ్చు, ఇక సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు కావచ్చు, ఇక దీంతో పాటుగా భారతీ రెడ్డికి అనుచరుల్లాగా ఉంటూ ఆవిడలా ఆర్థిక లావాదేవీలు మొత్తం చూసే సీఏగా ఉంటూ భారతీ సిమెంట్స్లోనే హోల్ టైం డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి వీటిని కూడా అన్నిటినీ బయటకు తీయటం జరిగింది. వాళ్ళ అరెస్టులు కూడా ఖచ్చితంగా ఉంటాయనే ఈ రోజున బలంగా నమ్మే పరిస్థితులు వచ్చాయి. ఇది ఒకవైపు లిక్కర్ స్కామ్ది ఇలా ఉంటే, నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ మాత్రం చాలా కీలకం. దానికి గల కారణాలు వెనక ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులే ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న తన ఈ పలుకుబడిని ఉపయోగించి సమాచారం సేకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందిస్తూ ఉన్నాడు. వాళ్ళని సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఏమాత్రం బుద్ధి మారకుండా వాళ్ళు చేయాల్సిన పని అంతా చేస్తుంటే ఇప్పటికైనా అరెస్ట్ చేయకపోతే ఎలా అన్నట్టుగా అరెస్ట్ చేసినప్పటికీ జత్వానీ కేసులో మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్రను పూర్తిగా విశ్లేషించటం జరిగింది. దానికి తగ్గట్టుగా విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంటు కావచ్చు, దాంతోపాటుగా మరి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబైలో ఉన్నప్పుడు ఫోన్లు కాల్ మాట్లాడటం కానీ మిగతా ఇతరత్ర సీఎంఓ ఆఫీస్కి ఈ విశాల్ గున్నీని, క్రాంతి రాణా తాతాని పిలిపించి మాట్లాడటం,
దానికి తగిన ఈ ఫోన్ కాల్ డేటాని లేకపోతే గూగుల్ టేక్అవుట్, గూగుల్ లొకేషన్స్ ద్వారా వీటన్నిటిని సేకరించిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు పక్కాగా అరెస్ట్ అయ్యాడు. దీంతో పాటుగా ఇంకా ఆయన మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయటకు తీసే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులోనూ ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఉంది. దీంతో పాటుగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించినట్టుగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా గట్టిగా ఆరోపించిన ఆరోపణ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. ఆ విషయం కూడా బయటకు తీయటానికి ఇంటర్నల్గా విచారణ జరుగుతోంది అనేది కూడా బయటకు వస్తున్న సమాచారం. ఇక ఎడ్లపాడు స్టోన్ క్రషర్ని బెదిరించి 2 కోట్ల రూపాయలు వసూలు చేసిన విడదల రజని, 10 లక్షల రూపాయలు వసూలు చేసుకున్న మరి పల్లె జాషువా అనే అధికారి కావచ్చు, లేకపోతే 10 లక్షల రూపాయలు తీసుకున్న విడదల రజని పిఏ అయిన రామకృష్ణ కావచ్చు, వీళ్ళందరినీ పట్టుకోవడానికి కావలసిన సమాచారం మొత్తం సేకరించారు. అసలు గుట్టు మొత్తం ఈ విడదల గోపి దగ్గర ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా కానీ మరి మినిస్టర్గా కానీ విడదల రజని అయితే చిలకలూరుపేట వ్యవహారాలు ఏవి సరిగా చూడలేదు. ఆవిడ ఈ వ్యవహార శైలి మొత్తం ఈయన విడదల గోపికి అప్పచెప్పటం జరిగింది. విడదల గోపి అనేక రకాలైన కార్యక్రమాల్లో, ఈ ఉదాహరణకు పశుమర్తిలో జరిగిన ఈ భూసేకరణ, దాంట్లో మరి రైతుల నుంచి వీళ్ళు వసూలు చేసిన డబ్బులు ఆ కేసు పడకుండా ఉండటానికి తిరిగిచ్చిన వ్యవహారం ఉంటే మరి ఇతరత్ర చాలా ఉన్నాయి. ఒక్క పశుమర్రు గ్రామం ఒకటే లేదు కదా చిలకలూరుపేట నియోజకవర్గంలో, మిగతా గ్రామాల్లో జరిగిన వ్యవహారాలు కానీ, అక్కడ ఉన్న లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మరి కేబుల్ మాఫియా, రేషన్ బియ్యం అమ్ముకోవటంలో ఈ వ్యవహారాలన్నీ కూడా విడదల గోపి ఆధ్వర్యంలోనే జరిగాయి. దానికి కావలసిన కీలక పత్రాలను కూడా నిన్న విడదల గోపిని అరెస్ట్ చేసినప్పుడు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీదట విడదల గోపి అరెస్ట్ ఒకటి జరిగింది. ఇక కొత్తగా ఈరోజు తెరపైకి వచ్చింది ఏమిటంటే మాధవరెడ్డి అరెస్టు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూభాగోతం మొత్తం బయటపడకుండా ఉండటానికి మదనపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కేసులో ఈ మాధవరెడ్డి కీలక పాత్ర పోషించాడు అని ఆ రోజున ఆరోపణలు వచ్చాయి. ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడిగా కావాల్సిన పనంతా చేసి పెట్టే క్రమంలో ఇతనున్నాడు. ఈయన కోర్టు దాకా వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ని రద్దు చేయించి మరి నిన్న ఈ మాధవరెడ్డి అరెస్టు జరిగింది. దీని అంతటితోటి టీడీపీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల తరుణంలో కావచ్చు, దానికంటే ముందు యోగళం పాదయాత్రలో కావచ్చు, లోకేష్ ఆర్భాటంగా చెప్పిన రెడ్ బుక్, అందులో ఉన్న పేర్లు కానీ వీటన్నిటితోటి ఈ 10 నెలల కాలంలో ఎవరి అరెస్టు జరగకపోవటం, చాలామంది తప్పించుకొని తిరుగుతూ చివరాఖరికి జోగి రమేష్ లాంటి వాళ్ళు తెరపైకి వచ్చి ఆ రెడ్ బుక్ లేదు, తొక్క బుక్ లేదు అనే స్థాయికి వచ్చేశారు అనంటే ఇక మనం కూటమి అధికారంలో ఉండి ఏం ఉపయోగం అని భావిస్తున్న ఈ తరుణంలో లోకేష్ నిజంగానే పక్కాగా స్కెచ్ వేసి మరి ఈ అరెస్టులన్నీ చేయించినట్టుగా. ఎందుకంటే మరి ఈ పాలనాపరమైన అభివృద్ధిపరమైన పనులన్నీ చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే మరి ఇక మిగిలింది లోకేష్ ఈ మిగతా కార్యక్రమాలు చూడాలి కదా అని ఉన్న అభిప్రాయాన్ని ఈరోజు నిజం చేయటంతో లోకేష్ ప్లాన్ చాలా నచ్చే విధంగా ఈ టీడీపీ కార్యకర్తలకు ఉండటం, రెడ్ బుక్ పని చేస్తోంది అని వాళ్ళందరూ ఒకంత ఆనందించటం కూడా జరుగుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.